ఒకవేళ మరో అరక్షణం రుద్రైని అక్కడే నిలబడిస్తే సంస్కారంతో పాటు చదువు, అంతకు మించి తమ ఉప్పు తినే కుటుంబంపై గల భక్తి ప్రపత్తులు అతన్ని ముందుకు నెట్టి తన పడక గదిలోని ఆగంతకుడిపైకి లంఘించేటట్టు చేసి, ఆ తర్వాత తన వరకే పరిమితమైన ఫోటోలు తన వ్యక్తిత్వాన్ని పిపీలక ప్రమాణానికి దిగజార్చుతాయి. కత్తెర నాలుకల మధ్య చిక్కుకున్న పోకచెక్కలా నలిగిపోతూ, వెళ్ళు రుద్రయ్య, మరో మారంది. తన విశ్వాసాన్ని ప్రకటించే అవకాశమివ్వని ఆమెను ఒక దేవతగా భావించే, ఆమె బ్రతుకు అరల్లో తనకు తెలియని పొరల్ని స్పృశించే అవకాశమివ్వని, ఆమె అంతరంగాల్లో విశ్లేషించి చూసే అధికారం లేని రుద్రయ్య ఇంకా అక్కడ నిలబడి ఉండగానే బయట కారు హారన్ వినిపించింది. మరో నిమిషం చాలు ఒక ఆలయం నేల కూలడానికి. మరో 60 సెకండ్ల వ్యవధినిస్తే చాలు ఎందరికో నీడనిచ్చే ఓ వటవృక్షం నేలకూలి తనలాంటి వాళ్ళనెందరినో నిర్భాగ్యుల్ని చేస్తుంది. అంతే. అవనత వదనయే ఉన్న హిమానిని చూడగానే అయ్యగారొచ్చారమ్మా అంటూ జవాబు చెప్పి వేగంగా బయటకు నడిచాడు రుద్రయ్య. నానినెత్తుకుని కారిడార్లోకొస్తున్న మహర్షి కావాలని అడ్డం వచ్చిన రుద్రయ్యని చూసి ఆగాడు క్షణంపాటు. బాబూ, మన ద్రాక్ష తోటలు పురుగు పట్టిందని పొలాలు కలుపు 50,000 అవసరమని తెచ్చారా? తెస్తామన్నారుగా. పొగులుతున్న వాక్యాల కూర్పులో అతకని భావాల్ని మొహానికి అద్దుకుని అడ్డంగా నిలబడ్డ రుద్రయ్య రూపంలోని నీలి నీడల్ని చాలా సునాయాసంగా గుర్తుపట్టిన మహర్షి ఒక్క లిప్తపాటు అనుమానాస్పదంగా చూశాడు. వెనువెంటనే జవాబు చెప్పకుండా ముందు కదలబోతుంటే, నేనడిగిన దానికి తమరేం చెప్పలేదు బాబుగారు అంటూ ఇంకా అడ్డంగానే నిలబడ్డాడు రుద్రయ్య. నువ్వేమన్నా అడిగితేనేగా జవాబు చెప్పడానికి అనబోయి ఆగిన మహర్షి తన మనసులోని భావాల్ని అదిమి పెడుతూనే బెడ్రూంలోకి నడిచాడు. వచ్చేసారా? ముందుకు రాబోయిన హిమాని ఓ అరక్షణం క్రితమే చివరి అల్టిమేటం ఇచ్చి వెళ్లిపోయిన ప్రత్యర్థిని గుర్తు చేసుకుంటూ ఇంకా వణికిపోతూనే ఉంది. కాఫీ తెస్తాను. ఆమె వంటగది వైపు పరుగులాంటి నడకతో వెళ్లబోతుంటే హిమాని పిలిచాడు. ఆగింది వెనక్కి తిరగకుండానే. నా టేస్ట్ ఏం మారలేదు. ఈ వేళప్పుడు నేను తాగేది హార్లిక్స్ కదూ. అవునవును కంగారు పడుతూనే జవాబు చెప్పి వెళ్ళిపోయింది. సాలోచనగా కొంతసేపు అలాగే నిలబడ్డ మహర్షి, నాని, క్రికెట్ బ్యాటు పోర్టుకోలోనే మర్చిపోయావు కదూ, వెళ్ళు, బాల్ కూడా తీసుకురా అంటూ బయటకు పంపేసి బడలెక్కగా బెడపై వాలిపోతూ అసంకల్పితంగా ఏదో గుర్తుకొచ్చినట్టు పరుపును పైకెత్తాడు. నిరోధ ప్యాకెట్ కనిపించింది. మెదడు అరల్లో నుంచి ఉబుకుతున్న హోరుని బలంగా అదిమిపెట్టి హిమానీ వస్తున్న చప్పుడు కావడంతో వెంటనే ప్యాకెట్ను ప్యాంటు జేబులో దాచేశాడు. టీపైపై హార్లిక్స్ నుంచి నిస్సత్తుగా వెనక్కి మరలబోయిన ఆమె చేతినందుకున్నాడు మహర్షి. ఆమె ఇప్పుడు గండి పడబోయే ప్రవాహంలా ఉంది. నేను వెళ్ళాలి అంది మరేటో చూస్తూ. అడ్డుపడకు హిమాని. వాడిగా తాకినట్లే త్రొట్టుపాటుగా అతడి వైపు చూసింది. ఆమె కొనుకొలుకుల్లో నిలిచిన ఒక నీటిబొట్టు అలజడిగా బయటకు చిమ్మబోయి సంశయంగా ఆగిపోయింది. రంధ్రం చిన్నదని అలక్ష్యం చేస్తే అది పెద్ద ఓడనే ముంచే మృత్యు గహ్వరమవుతుంది కదూ. అతడు మృదువుగానే అన్నా ఆమె మనసు తుఫాన్లో చిక్కబట్టుకోలేని నావల కలవరపడిపోతుంది. ఏంటి, ఎందుకిలా మాట్లాడుతున్నారీనా? ఆ ప్రశాంత దృక్కుల వెనక అస్పష్టంగా కనిపించే మదనానికి కారణం ఒకవేళ తన గురించి అంతా తెలిసిపోవడమా? ఆమె వ్యవసురాలవుతూనే అంది, ఇదంతా నాకు తెలిసిన ప్రపంచం గురించి నీకు చెప్పాలన్న తాపత్రయం హిమాని. ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అతడి చూపుల్లో అలనాటి యాడమ్ తను ప్రారంభించబోయే సృష్టికార్యపు మహాయజ్ఞానికి ముందు ఈవు నేత్రాలలో ఒలికించే లాలస. తరతరాల నమ్మకానికి విశ్వాసమనే పాసంతో ఒక మనిషి మరో మనిషితో పెంచుకున్న బంధానికి ప్రతీకగా అజరామరంగా వర్షింపజేసే సాత్వికత. నెమ్మదిగా కిటికీ దగ్గరకు నడిచాడు. నేను చాలా ఆశావాదిని హిమాని. భయపెట్టే ప్రశాంతత కన్నా బాధ పెట్టే పోరాటాన్ని ఇష్టపడే మనస్తత్వం కలవాణ్ణి. కానీ ఇదంతా హిమాని రెట్టించింది రుద్ద కంఠంతో. ఎందుకు చెబుతున్నానంటే మందహాసంతో ఆమెను చూస్తూ అన్నాడు, ఈరోజే బ్యాంకులో జరిగిన ఓ సంఘటన నన్నింకా వెంటాడుతూనే ఉంది కాబట్టి. అవును హిమాని, బ్యాంకు మేనేజర్గా వయసులో కాకపోయినా బాధ్యతలో ఆ కుటుంబానికి యజమాని లాంటి వాణ్ణి కాబట్టే తప్పు చేసిన ఓ స్టాఫ్ మెంబర్ను భయంతో కాక అభయమిచ్చి మరీ వాస్తవాన్ని రాబట్టి నైతికంగా గెలిచాను.
నిజానికి ఆ రోజు కాక అంతకు పూర్వం జరిగిన సంఘటనని వివరిస్తూ ఆమె కళ్ళలోకి చూశాడు. మహర్షి ఉద్దేశం ఒకటే. తనంతట తానుగా విషయాన్ని కదిపి ఆమెను నొప్పించడం కన్నా హిమాని పరంగా కదలికి రావాలి. నైతికంగా ఆమెకు ఆసరా ఇవ్వగల ఒకే ఒక్క మనిషిగా తను అన్ని దిక్కుల నుంచి మానసిక, శారీరక రక్షణకు బాధ్యత వహించి ఆమె ఆలోచనల్లో మహోన్నతుడుగా కాకపోయినా మామూలు భర్తగానైనా మిగిలిపోవాలి. జీవితాన్ని యథాతథంగా అంగీకరిస్తూ సుఖంగా జీవించడం నా ఫిలాసఫీ హిమాని. ఇది నీకు తెలియంది కాదు. మనిషిని ఈ ప్రపంచంలో అతిగా భయపెట్టేది మరణం ఒకటే. అది కూడా తప్పించుకోలేంది అని తెలుసుకోగలిగినప్పుడు దానికి సైతం ఎందుకు భయపడాలి? ఏమంటావ్? బ్యాంకులో జరిగిన దొంగతనం గురించి పరోక్షంగా వివరిస్తూనే ఆమెకు స్ఫూర్తినిస్తున్నాడు. అయినా ఆమెలో చలనం లేదు. ఆమెలోని మానసికమైన అలజడిని గుర్తించాడు. కాని తనంతట తానుగా లోతులకు వెళ్లే ప్రయత్నం చేయలేకపోయాడు. ఆమె నిజాయితీగా ముందుకొచ్చి తన సహాయాన్ని అర్థించినా అర్థించకపోయినా సరే తను ఆమెకు భర్త. త్రికరణ శుద్ధిగా ఆమెను కోరుకునే మనిషి. అతడి చూపుల లాలిత్యాన్ని సైతం భరించలేనట్టు ఉబికి వస్తున్న దుఃఖాన్ని అదిమిపెడుతూ అతని గుండెలపై వాలింది. మహోన్నతుడైన ఆ వ్యక్తి పాదాల ముందు మోకరిల్లి జరుగుతున్నదంతా చెప్పేయాలనుకుంది. అది అరక్షణం పాటే. కాని తమాయించుకుంది. ఎలా చెప్పగలదు? ఏమని చెప్పగలదు? నాలోని నిర్లిప్తతని గ్రహించి సహృదయంతో ఈ రాగ విపంచిని శృతి చెయ్యాలని ప్రయత్నించే నా మహర్షి, నేనొక పలకలేని మూగ వీణను. నిన్న మొన్నటిదాకా నీ అనురాగపు కాంతి పుంజాలలో 7 రంగుల హరివిల్లుగా విశ్లేషణ చెందిన నేను ఇప్పుడు చేజార్చుకున్న ఒక స్వరంతో సప్తస్వరాలను గొంతులో పలికించలేని నిస్సహాయరాలనయ్యానే. ఏమని చెప్పను? గతి తప్పిన జీవనరాగాన్ని ఎలా ఆలపించను? మహల్లో కోకిల్లా బ్రతకాలనుకున్న నాపై కాకుల దాడిని నీకెలా నివేదించను? తప్పు చేసిన వారినైనా సహృదయంతో అర్థం చేసుకోగల నా స్వామి, క్షమించగల క్షమాహృదయం నీకుందేమో కాని ఏ తప్పు చేయకుండానే మరో పురుష స్పర్శతో మైలపడిన ఈ తనువును నీకిక అర్పించే శక్తి నాకు లేదు. అందుకేనయ్యా నా జీవితపు చరమాధ్యాయాన్ని నేనే స్వహస్తాలతో రాసుకుని నీ స్మృతిలో వృతిలేని ఒక మనిషిగా మిగిలిపోవాలనుకుంటున్నాను. లేని కళంకాన్ని ఆపాదించిన ఆ మనిషిని కడతేర్చి నా చివరి అంకాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాను. అప్పుడే ఒక దృఢ నిశ్చయానికి వచ్చినట్టు తల పైకెత్తబోతూ తల తిప్పి చూసింది నీళ్లు నిండిన కళ్ళతో. అక్కడ నాని నిలబడున్నాడు. మంచి మూడ్లో ఉన్నారా మమ్మీ? చేతులని క్రికెట్ బ్యాటుతో ఇద్దరినీ మార్చి మార్చి చూస్తూ అంటుంటే ఒక ఆఖరి మజిలీకి ఆయత్తమవుతున్న ఆమె ఎప్పట్లా నవ్వలేకపోయింది. రాత్రి 8:25 కావస్తోంది. మేఘావృతమైన ఆకాశం కింద చీకటిని మరింత దట్టంగా మారుస్తోంది. రివాల్వర్ని చేత్తో అందుకుని కిటికీలో నుంచి కింద ఆవరణ వైపు చూసింది హిమాని. అక్కడ రుద్రయ్యతో నాని ఆడుకుంటున్నాడు నిశ్చింతగా. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. మరో 5 నిమిషాలలో తను హంతకురాలు కాబోతోంది. ఆ పసివాడి నిశ్చల మానస సరోవరంలో ఒక జీవితకాలం ఆరణిసుడికి కారణమై దుర్మార్గురాలైన తల్లిగా మిగిలిపోతోంది. ఆ వాస్తవాన్ని తను భరించలేదు కాబట్టి వెనువెంటనే తను ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తర్వాత అంతా ప్రశాంతతే. కాలిపోయిన తనకు ఈ నేలపై ఏం జరుగుతుందీ తెలీదు. అమ్మ ఒడిలో ఎన్నాళ్ళు హాయిగా విశ్రమించిన నా చిన్ని కొండ, నా మరణం తర్వాత నాన్నని ఆరడి చేయకు. నా గురించి ఆరా తీసే ప్రయత్నం చేయకు. ఇన్నాళ్ళు నీకందించిన ప్రేమకి అసంకల్పితంగా నీ కళ్ళు వర్షిస్తే రాలుతున్న నీటి బొట్లను మాత్రం అసహ్యంగా తుడిచేయకు. అది చాలు నీ నిర్భాగ్యపు తల్లికి. గిరుక్కున వెనక్కి తిరిగింది. సరిగ్గా అప్పుడు టైం 8:28. మరో 2 నిమిషాలు. తన ప్రత్యర్థి ఆ గదిలో కడుగు పెట్టేది సరిగ్గా 8:30కి. ద్వారం తెరిచిన తను అనాలోచితంగా రివాల్వర్ పేల్చి ప్రత్యర్థి గిలగిలా తన్నుకుంటుంటే ఉక్రోషంగా కాల్చుతూ చివరగా తన కోసం ఒకే ఒక్క బుల్లెట్ను మిగిల్చుకుంటుంది. 8:29. మరణ వాంగ్మూలం లాంటి తన చివరి లేఖ భర్తకు కనిపించేలా టేబుల్పై ఉంచింది. ఏ కడుపు ప్రేమ కదిలిందో, ఆ తల్లి గుండెల్లోని ఏ మాతృత్వపు నాడి మెలిపెట్టిందో తమాయించుకోలేనట్టు కిటికీ దగ్గరకు నడిచి మరోమారు కిందకి చూసింది. నాని రుద్రయ్యతో ఆడుకుంటున్నాడు ఇంకా. 8:30. డబ్బు కోసం ఆఖరి గడువిచ్చిన తన శత్రువు ఈ రాత్రి 8:30కి డబ్బు అందించకపోతే మరుసటి రోజే తన భర్తకు ఫోటోలు అందిస్తానన్న బ్లాక్ మెయిలర్
చాలా నిబ్బరంతో వచ్చే సమయం ఆసన్నమైంది. అస్పష్టంగా అడుగుల చప్పుడు. మరుక్షణం తలుపు కిర్రుమంటూ తెరుచుకుంటోంది. అప్పటికే ద్వారాన్ని చేరిన హిమాని ట్రిగ్గర్ నొక్కబోతూ ఎదురుగా నిలబడ్డ ఆకారాన్ని చూసి హతాశురాలై ఓ అడుగు వెనక్కి వేసింది. ద్వారానికి ఆవల నిలబడింది బ్లాక్మెయిలర్ కాదు, మహర్షి, ఆమె భర్త. తనకే తెలియని ఆ రహస్యపు తెరల్ని తానెలా ఛేదించి వివరించగలడు? చేయని పాపానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచిన ఆ ఫోటోలకి తానెలా జవాబు చెప్పగలడు? ఆ ఫోటోలోని మనిషి ఎవరు అని అడిగితే ఏం బదులివ్వగలదు? అతడి చేతివేళ్లు సుతారంగా ఆమె శరీరంపై నర్తిస్తుంటే బడలెక్కగా నిట్టూర్చుతూనే నిశ్శబ్దంగా ఉండిపోయిందామె. మీరు ఈ స్థితిలో భర్తకు కనపడాల్సి వస్తుందని అంతవరకు ఊహించని హిమాని కంగారుగా వెనకడుగు వేయడంతో పాటు కళ్ళ నుంచి ఉబ్బుకొస్తోన్న కన్నీళ్లను దాచుకోవాలన్నట్లుగా గోడకి జరగలబడిపోయింది. హిమాని బ్రుకుటి ముడివడగా ద్వారం దాటి 4 అడుగులు ముందుకు నడిచిన మహర్షి వెనక్కి తిరిగి ఆమెను చూడకుండానే అన్నాడు. ఈ సమయంలో నేనొస్తానని ఊహించలేకపోయావు కదూ? అది కాదండి, గాదిగాదికంగా అంది. ఏదో మాట్లాడాలి, ఏదోలా అతన్ని మభ్యపెట్టాలి అన్న తొందరపాటుతో. ఎందుకు ఆగిపోయావు హిమాని? గురిపెట్టిన రివాల్వర్ ఉపయోగించి నా గుండె లోతుల్లో అస్పష్టంగా రూపుదిద్దుకుంటున్న అనుమానపు తెరల్ని తూట్లు చేయక ఇంకా ఎందుకు సందిగ్ధంలో నిలబడిపోయావు? భావరహితంగా అతడన్న ఆ వాక్యాలు ఎంత బలంగా ఆమెపై పనిచేశాయంటే వెంటనే జవాబు చెప్పలేక, ఆ చెప్పలేని స్థితిని భరించలేక ప్రభంజనంలో దిక్కుతోచని ఓ ఇసుక రేణువులా పెనుగులాడిపోయింది. ఏం చెప్పాలి? ఏ జవాబుతో తనను తాను రక్షించుకోవాలి? ఓ దేవుడా! ఆడదానిగా నా జన్మకు సార్థకత ఏంటయ్యా అని భగవంతుడి పాదాల ముందు వాలి అసురసిక్త నయనాలతో వరమడిగితే నా అంశలో రూపుదిద్దుకున్న మహర్షిని త్రికరణ శుద్ధిగా కొలవడమే అంటూ తీయని బాధ్యతతో ఓ అజరామరమైన సంతృప్తిని దక్కించాడే, అలాంటి దైవాంశ సంభూతుడైన భర్తకు ఏ మాట చెప్పి మైలపడిన తన మనసును ప్రక్షాళనం చేసుకోవాలి? ఈ విపత్కర పరిస్థితుల్లో ఏ వాక్యాల కూర్పుతో మోయని పాపాన్నైనా తను దించుకునే ప్రయత్నం చెయ్యాలి. మాట్లాడు హిమాని, నీ మౌనంతో నన్నింకా శాపగ్రస్తుని చేయకు. కారులో రాకుండా కారు మరెక్కడో వదిలి ఓ అదృశ్య శత్రువును ఎదుర్కోవాలనో లేక వాస్తవాల్ని తెలుసుకోవాలనో ఈ విధంగా రావడమే తన సంస్కార పరిధుల్ని దాటి ప్రవర్తించడానికి సాక్ష్యమన్న ఆలోచనే మహర్షిని మెలిపెడుతుంటే తనకు తెలియని వాస్తవాన్ని రాబట్టాలని సాధ్యమైనంత నిగ్రహంతో అడిగాడు. అసలీ రివాల్వర్ మనసా వాచ తనను తాను మోసగించుకుంటూనే అంది. ఉపయోగించాలనుకున్నది ఏదో భయం వేసి ఎవరో వస్తున్నట్టు అనిపించింది. అందుకే. ఆమె మాటలింకా పూర్తి కానేలేదు. గిరుక్కున వెనక్కి తిరిగి మహర్షి రెప్పలార్పకుండా ఆమెనే చూస్తూ, హిమాని, నువ్వు భయపడ్డావా? ఒత్తి పలుకుతూ అడిగాడు. భయపడి నడుస్తున్న వేళలో చెప్పు కింద చీమ కొడుతుందేమో అని ఆగి తప్పుకుని నడిచే నువ్వు సరాసరి రివాల్వర్ని ఉపయోగించాలనుకున్నావా? అది నన్ను నమ్మమంటావా? ఉద్విగ్నుడే అడిగాడు. అతడన్నదేది అబద్ధం కాదు, అందుకే తలవాల్చేసింది. హిమాని, నమ్మకమన్నది ఓ మహాసముద్రమైనప్పుడు కలుషితమైన కొన్ని అనుమానపు ధారలు అందులో కలిసినా కడలి రుచి మారదన్న వాస్తవాన్ని నువ్వు నమ్మితే నా దగ్గర ఏదీ దాచి లాభం లేదు. కొన్ని రోజులుగా నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను. నీలోని నిర్లిప్తతని, ఏదో చెప్పుకోలేని నిస్సహాయతని చూస్తూ హఠాత్తుగా నీలోని ఈ మార్పుకి అర్థమేంటో తెలుసుకోవాలని చాలా రకాలుగా ప్రయత్నించి ఓడిపోయాను. చెప్పు హిమాని, నాకు జవాబు కావాలి. తనలోని మార్పుని అతడు గమనిస్తాడని భయపడింది, కానీ ఇంత త్వరగా గుర్తిస్తాడని ఆమె ఊహించలేకపోయింది. నీతో చేతులు కలిపి 100 ఏళ్లు నడుస్తానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసినవాణ్ణి. నీ ఆంతర్యం తెలుసుకోవాలనుకోవడం నేరమా హిమాని? ఆమె మౌనం అతన్ని బాధిస్తుంటే బాధగా అన్నాడు. వాస్తవాన్ని చెబితే నిన్ను సవ్యంగా అర్థం చేసుకోలేని కుసంస్కరినని అనుమానిస్తున్నావా హిమాని? అతడి గొంతులో కొద్దిపాటి కాఠిన్యం. నేలపై జారుతున్న అసురు బిందువుల్ని చూస్తూ అలాగే నిలబడిపోయిన హిమాని ఈసారి జవాబు చెప్పలేదు. నాకు జవాబు కావాలి హిమాని. క్రమంగా ఆమెలోని దుఃఖం ఉధృతమై వెక్కిళ్ల రూపంలో ఆమె గొంతు నుంచి బయటికి చిమ్ముతుంటే నిగ్రహాన్ని కోల్పోయిన మహర్షి కటువుగానే అన్నాడు. ఆడది ఇలా తలవాల్చేది 2 సార్లు. ఒకటి తాళి కట్టించుకునేటప్పుడు, మరోటి తప్పు చేసినప్పుడు కదూ. ఆమె ఇక నిభాయించుకోలేకపోయింది. నేనేం తప్పు చేయలేదు. చేయనప్పుడు ఈ ఫోటోకు అర్థమేంటి? వేగంగా చేతిని ముందుకు చాచి ఆమె ముందుంచాడు.
ఉలిక్కిపడినట్టు ఆమె ఒక్కడుగు వెనక్కి వేసింది. ఎక్కడో ఓ అగ్నిపర్వతం హఠాత్తుగా బద్దలై నిశ్శబ్ద నిశిరాత్రిని మండించే కర్కశ కాంక్షతో పరిగెత్తుతున్నట్టు సరాసరి ఆమె గుండె ఎల్లల్ని చేరి ఎదలోయల్ని తాకి ఛిద్రం చేస్తున్నట్టు పెనుగులాడుతూ అది గాద్గదికమైన కంఠంతో అంది. ఇక్కడ నేను అడుగుతోంది, ఇది ఎలా నా చేతిలోకి వచ్చింది అన్న ప్రశ్న కాదు హిమాని. ఈ ఫోటోలోని నీకు, ఇప్పటి నీలోని స్తబ్దతకి కారణమైన అసలు నిజాన్ని. ఎలా తన సంసారపు నావని ఛిద్రం చేస్తోందని, తన 100 ఏళ్ల దాంపత్యపు మణిహారాన్ని ముక్కలు చేసి బ్రతుకు ద్వారాన్ని మూస్తుందని భావించి బీరువాలో దాచిన ఈ మరణ వాంగ్మూలాన్ని తనకే తెలియని రాక్షసుణ్ణి అతడెలా చేజిక్కించుకున్నాడు? ఇప్పుడేం జవాబు చెప్పాలి? ఏం చెబితే అతన్ని నమ్మించగలడు? భగవంతుడా, ఏదైతే జరగకూడదని ఇన్నాళ్ళు వాపోయానో అదే జరిగి నన్ను ఓ దోషిగా నిలబెట్టిన ఈ సమయంలో నన్ను నేను ఎలా కాపాడుకునేది? ఆదిలోనే అంతా తెలియపరిచిన నా నిర్దోషిత్వాన్ని ఎరుకపరిస్తే అందరిలో ఒకడు కాని మనసున్న మగాడిగా ఆయన నన్ను అర్థం చేసుకునేవాడేమో. కాని ఇప్పుడు ఏం చేయనయ్యా? నిలదీయబడిన తర్వాత నిజం చెబితే మాత్రం ఆయన నన్ను క్షమించగలరా? నాకేది దారి? ఒక నిశ్శబ్ద వేదనతో కనిపించని దేవుడి కోసం మొరపెట్టుకుంటున్న ఆ సమయంలో డాడీ హఠాత్తుగా వినిపించింది నాని కంఠం. మంచి మూడ్లో ఉన్నారా? నాని ఎంతసేపటి నుంచి ఇదంతా పరిశీలిస్తున్నాడో అన్న సంశయంతో కంగారు పడిన మహర్షి, నువ్వెప్పుడొచ్చావు నాని అన్నాడు ఫోటోని దాచేస్తూ. మీరు మూడ్లోకి వెళ్ళకముందు. మరేం? నిజం. టెన్షన్ నుంచి తేరుకున్న మహర్షి అమ్మా నాన్నల మధ్య ఏర్పడుతున్న అగాధం ఆ పసివాడి మనసుకు అర్థం కాకూడదనుకున్నాడేమో. అమాంతం పైకెత్తుకుని, అవును రుద్రయ్య ఎక్కడా అన్నాడు అసంకల్పితంగానే. నన్ను ఇంట్లోకి వెళ్ళమన్నాడు. తనేమో పరిగెత్తాడు. పరిగెత్తాడా? ఎక్కడికి? ఏమో, నెమ్మదిగా కాదు, భలే జోరుగా. మహర్షి బ్రుక్టి ముడిపడింది. నిజంగా? ఒట్టు డాడీ. చీకట్లోకి భయం లేకుండా పరిగెత్తుతుంటే గట్టిగా పిలిచాను కూడా. అబ్బే ఆగందే, మూళ్ళోకెళ్ళాడేమో అని ఊరుకొని ఇలా వచ్చేశాను. నానిని దింపిన మహర్షి వేగంగా గది బయటకు నడిచాడు. నువ్వెక్కడికి డాడీ? నాని పిలుపు మహర్షికి వినిపించలేదు. అసలతడు వినే మూడ్లో లేడు. కుడికన్ను అదిరిన హిమాని మనసుకేదో కీడు శంకిస్తుంటే చీకట్లోకి దూసుకుపోతున్న భర్తను వారించాలనుకుంది. కాని ఆ అధికారాన్ని కొన్ని క్షణాల క్రితమే కోల్పోయినట్టు టక్కున ఆగిపోయింది. సరిగ్గా అదే సమయంలో చీకట్లో దొంగల ఇంటి గోడదూకి వెళుతున్న అపరిచితుడిపైన ఓ ర్యాబిడ్ డాగులా లంఘించాడు ప్రహారీ చుట్టూ తిరిగొచ్చిన రుద్రయ్య. హఠాత్తుగా జరిగిన దాడిని ఊహించలేని బ్లాక్ మెయిలర్ తనపైకి దూకిన రుద్రయ్య తాకిడికి క్షణం నేలపై పడి వెనువెంటనే రుద్రయ్య గుండెలపై బలంగా తన్నాడు. చీకటిలో భూతంలా మెరుస్తోన్న మాస్కుని చూసి భయపడిన రుద్రయ్య ఆ క్షణాన ఆలోచిస్తోంది తన డొక్కలో మిలిపెట్టే బాధ గురించి కాదు. తను ఉప్పు తింటోన్న ఇంటి సుఖాన్ని పీడలా వెంటాడి హరిస్తోన్న ఆ వ్యక్తి ఎవరో అన్నది తెలుసుకుని సాధ్యమైతే అతడి ప్రాణాలు తీసి తన విశ్వాసాన్ని నిరూపించుకోవాలని. అందుకే బలాన్ని కూడగట్టుకుని మరోమారు పైకి లేచిన ప్రత్యర్థి పాదాన్ని చేతుల మధ్య బంధించి మెలితిప్పాడు. అమ్మా! ఓ సన్నని మూలుగు మాస్కో కోరల నుంచి వినిపించింది. అది రెపపాటే. చెప్పు, ఎవరు నువ్వు? రుద్రయ్య మాటలింకా పూర్తి కాకముందే రెండో కాలు అతడి గుండెల్ని తాకింది. రుద్రయ్య పొట్టు సడలింది, కాని పట్టుదల చావలేదు. అందుకే పరిగెత్తబోయిన ఆకారాన్ని మరోమారు ఒడిసి పట్టుకోబోతుంటే ఆగు అంటూ ప్రత్యర్థి చెయ్యి ముందుకు రావడం, పెంటార్చి కాంతిలో ఓ ఫోటో కనిపించడము లిప్తలో జరిగిపోయింది. ముఖం ఎవరిదో కనిపించని వ్యక్తి పక్కన పడుకునున్న హిమాని. ముచ్చెమట్లు పోసాయి రుద్రయ్యకి. చెప్పు, నన్ను పట్టి బంధించి తీసుకెళతావా? యజమానికి విశ్వాసంగా ఇదంతా చూపించి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తావా? బొంగురుగా పలికింది ప్రత్యర్థి కంఠం. జవసత్వాలు ఉడిగిపోయినట్టు నిలబడిపోయిన రుద్రయ్య ఒక అందమైన అవకాశవాదంతో తన నోరు మూయించి తన ప్రయత్నాన్ని ఓడించి చీకటి పొదల్లో కలిసిపోతున్న ఆకారం వైపు చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అప్పుడు అతడి భుజంపై ఓ చెయ్యి పడింది. గిరుక్కున వెనక్కి తిరిగిన రుద్రయ్య తనకు అభిముఖంగా నిలబడున్న మహర్షిని చూసి త్రొట్టుపడ్డాడు. ఏమైంది? కర్కశంగా అడుగుతున్న మహర్షి. చెప్పు, ఎందుకు పరిగెత్తుకొచ్చావు? ఏం జరిగింది? కమాన్! వణికిపోతున్నాడు రుద్రయ్య. నిన్నే! మహర్షి రెట్టించాడు. కాటికి కోవెలకి మధ్య నిలబడ్డ కాలంలా ఆ నిశిరాత్రి చలిలో నిస్త్రాణగా నిలబడ్డ రుద్రయ్య విశ్వాసానికి విజ్ఞతకి మధ్య
ఎటూ తేల్చుకోలేని సందిగ్ధతలో ప్రకంపించిపోతున్నాడు.